రాత్రి 2:17 అయ్యింది. మాయా ఖాళీగా ఉన్న ఆఫీస్ భవన లిఫ్ట్లో అడుగుపెట్టింది. ఆమె గుండె మోసుకుంటూ చల్లని గాలి ఆమె ముఖాన్ని చల్లగా మర్చి అవి తలలు కదలిస్తున్న ఫ్లోరెసెంట్ లైట్ల దారికి నడిచింది. లైట్లు మ్రోగుతూ గోడలపై పొడవైన కదిలే ఛాయలను సృష్టించాయి. అవి ఆమెకు శాంతి ఇవ్వాలనుభూనాయి, కాని ఆమెను మరింత భయంగా చేశాయి. ఆమె చేతిలో ఉన్న బటన దెబ్బతో 15వ మర్యాద అని ఎరుగుతున్న కాంతి ఒక క్షణం ఆగినట్లయింది. కాని తలుపులు వెంటనే మూతవులేదు. ఒక విచిత్రమైన మర్మరాహ అంధకార షాఫ్ట్ నుండి వినబడింది, మాయా. ఆమె కంఠం ముంచుకుపోయింది. అది ఆమెకు తెలిసిన ఒక స్వరమైనా కాని ఎవరో చెప్పేలా అనిపించింది. కేవలం లిఫ్ట్ మోటార్ గర్జనమే సమాధానమిచ్చింది. కాని ఆమె ఆంతకంలో దాచిన భయాలను పునరుజ్జీవం చేసింది. ఆమె మళ్లీ బటన నొక్కింది. తలుపులు నెమ్మదిగా మూసివచ్చాయి. కాని ఒక చల్లని జీర్ణ ఆమె రంధ్రం పైకెక్కింది. లిఫ్ట్ కదిలింది, కాని సజావుగా కాదు. అది దారివద్దని, అస్తిత్వం లేని అంతస్తుల వద్దకి ఆగి లాంటి దానిగా తిప్పింది. లైట్లు వేగంగా మ్రోగాయి. ఫ్లోర్ సూచికకు ఒక చూపు వేసింది. అది వెనుకకు కదులుతోంది. ప్రణాళికలు అడ్డుకోవడం ఆమెకు తెలియకుండానే జరిగిపోయాయి. మాయా, దిగువకురా. ఇప్పుడు మర్మరాహ్ మరింత దగ్గరగా వచ్చింది. ఆమె కాలి పాదాల్ వెంటనే ఉన్నట్లు. మాయా తిరిగి చూసింది. కేవలం తనకే ప్రతిబింబం, విస్తృత కన్నులో మరియు భయంతో కూడిన చింతనలో. ఎమర్జెన్సీ లైట్ ఆన్ అయింది. లిఫ్ట్ ని ఎరుపు రంగులో ముడ్డగా మ్రియలాడించింది. తలుపులు తెరుచుకున్నాయి, కాని తన అంతస్తుకు కాదు. చీకటి మార్గం అనంతం వరకు పొడిగా ఉంది. గోడలు నీటి ఛాయతో తుడిచినట్లు, ఫ్లోర్ తడిగా ఉంది. ఆమె తన జత పాదాల ప్రతిబింబం చూడగలిగింది. కాని పైకి చూశాక ఆ మార్గానికి పైపరిది లేదు, కేవలం నల్ల అంధకారం. తలుపులు మూసివేయడానికి ప్రయత్నించింది, కాని అవి నిరాకరించాయి. మర్మరాహ్లు అనేక కాళ్లతో వచ్చాయి, ఆమె పేరును పిలుస్తూ, ఉత్సాహంగా, భయంకరంగా. మాయా, మేము ఎదురుచూస్తున్నాము. ఆమె గుండె గర్జించింది. అలారం బటన్ నొక్కింది. ఇంటర్కామ్ క్రాకెల్ అయ్యింది. మరియు తన స్వరం తిరిగి వినపడింది, సహాయం, నాకు సహాయం చేయండి. కాని సమాధానమిచ్చిన స్వరం నెమ్మదిగా, వంకరగా, హాస్యంగా ఉన్నది. ఎందుకో మమ్మల్ని విడిచిపెట్టారు. మార్గం మారింది. గోడలపై ఛాయలు కదిలాయి. మడతలు ఆమె వైపు పుంజుకున్నాయి. లిఫ్ట్ ప్యానెల్లోని ప్రతిబింబం చిరునవ్వుతో నిలిచింది. ఆమె చిరునవ్వు లేకపోయినప్పటికీ గోడ నుండి ఒక చేతి పల్లవిగా మరియు మచ్చలతో ఆమె భుజానికి దగ్గరగా వచ్చింది. ఆమె కుప్పకూలి తలుపులను మూసివేసింది. ఒక క్షణం లిఫ్ట్ సాధారణంగా గర్జించింది. ఆమె మళ్లీ ఫ్లోర్ బటన్ నొక్కింది మరియు లిఫ్ట్ కదిలింది, తీవ్రంగా రుద్దుతూ. చివరికి తలుపులు తెరుచుకున్నాయి. ఆమె ఆఫీస్ లాబీలోకి అడుగుపెట్టింది. ఖాళీ, మౌనంగా, సాధారణంగా. గోడపై గడియారం 2:15ని మళ్లీ చూపుతుంది. ప్రతి విషయం అలాగే ఉంది. కాని ఆమె కంటే అతీతమైన ఒక సున్నితమైన మర్మర ఆమె చెవిలో. మేము ఎదురు చూస్తున్నాము, మాయా.